వెరీ సీరియస్. సో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణను సీరియస్ గా తీసుకోవాలి అంటూ కూడా నేతలకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యంగా సీఎం హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో మీరు తీరు మార్చుకోకపోతే మీ స్థానంలోకి ఇంకొకరు వస్తారు అంటూ కూడా గట్టిగానే ఆయన వ్యాఖ్యలు చేశారు. అర్హులైన వారి ఓట్లు పోతే సహించేది లేదు. పోయేది ఓట్లు మాత్రమే కాదు, సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోతాయి అంటూ కూడా కొన్ని సూచనలు చేశారు. ఇక ఓట్లు తీసేసే వాళ్ళు సమావేశాలు పెట్టుకుంటుంటే కాపాడాల్సిన వాళ్ళు పెట్టుకోరా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక మళ్ళీ ఎమ్మెల్యేలు కావాలన్నా, కొత్తగా ఎమ్మెల్యే కావాలన్నా సర్ను తీవ్రంగా పరిగణించండి అంటూ కూడా నేతలకు పిలుపునిచ్చారు ఆయన. ఇక అన్ని నివేదికలు నా దగ్గర ఉన్నాయి, 10 రోజులు సమయం ఇస్తున్నా. మంత్రులకు సైతం సీఎం చురుకలు అంటించినట్టే తెలుస్తుంది. సో సర్పై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీలతో సమావేశం కూడా నిర్వహించారు. ఇక జిల్లాల వారీగా ఏ పార్టీ ఎన్ని సమావేశాలు పెట్టిందనే వివరాలను కూడా ఆయన వివరించినట్టే తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఎప్పుడు చెల్లిస్తారో తేదీ చెప్పండి. ఇక ఫీజు బకాయిలపై సర్కార్కు మరోసారి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో మీరు చెల్లించరు, విద్యార్థుల నుంచి వసూలు చేసుకోనివ్వరు. సో ఫీజులు చెల్లించకుండా అడ్మిషన్లు సాధ్యమేనా, బకాయిల చెల్లింపులపై వారాలకు వారాలు గడువు ఇవ్వలేము అంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది ప్రభుత్వానికి. ఇక కాసులకు రాజీ. సో షాదీ ముబారక్ నిధుల కోసం దొంగ పెళ్లిలు జరుగుతున్న ఒక పరిస్థితిని ఇక్కడ చూసుకోవచ్చు. సో యువతలకు సమాచారం లేకుండానే కుల పత్రాల జారీ, అటు చట్టాలు, వక్ఫ్ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి కాసుల కోసం కొందరు ఖాజీల కక్కుర్తి. ఇక మండిపడుతున్న మత గురువులు, వక్ఫ్ బోర్డు మౌనం. సో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఖాజీల ప్రతినిధులు అయితే కోరుతున్నారు. ఇక ఓటర్ల వివరాల సేకరణ. సో నేటి నుంచి షురు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయనున్న బిఎల్ఓలు. సో జూలై 24లోగా నింపిన ఫారాలను తిరిగి సమర్పించాలి. ఇక అప్పుడే జూలై 31న ప్రచురించే ముసాయిదా జాబితాలో చోటు దక్కుతుంది. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ కూడా కొనసాగనుంది. ఆన్లైన్లో కూడా ఎన్యుమరేషన్ కు అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. ఇక రేవంత్ రెడ్డి రెన్యువల్ సీఎం అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. బుగ్గిపాడులో ఎకరం 21 లక్షలకే ఆ సంస్థకు అమ్మడంలో అంతర్యం ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు ఆయన. ఇక ఈ భూమి, ఇక్కడి మట్టి దందా వెనుక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు అంటూ కూడా కామెంట్ చేశారు. ఇక మహిళల ఖాతాలో 1,50,000 వేస్తే రాజకీయాల నుంచి స్వయంగా తప్పుకుంటాను అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇసుక కాలిబాట జోలికి వస్తే కటకటాలే. సో ఇప్పటి వరకు ఉల్లంఘనల దారులపై జరిమానాలకే పరిమితమైంది. ఇక నుంచి ఫుట్పాత్ అక్రమదారులపై ఈ పెట్టి కేసులు కూడా నమోదు కానున్నాయి. 1-2 రోజులు జైలు లేదా సోషల్ సర్వీస్ చేసేలా శిక్షలు. ఇసుక మల్కాజ్గిరి కమిషనరేట్లో అమలుకు చర్యలు కూడా జరుగుతున్నాయి. ఇక ముంబైని ముంచెత్తిన వర్షాలు, 24 గంటల్లో సుమారు 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అక్కడ. ఇక నీట మునిగిన పలు ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లు, రైల్వే ట్రాకులు, జనజీవనం అస్తవ్యస్తం. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా దిగాయి. అతలాకుతలమైన అరుణాచల్, ఇక 3 గల్లంతి వర్షం కారణంగా. లోయర్ సుబన్సిరి జిల్లాలో 72.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇక పూసాలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన సుమారు 18 పైగా ఇల్లు. ఇక సర్పై నిర్లక్ష్యం వద్దు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ చేసిన అప్పులకే ప్రతి ఏటా సుమారు 76,000 కోట్లు కడుతున్నారు.